ఈ దేశంలో నుండి బలవంతపు మత మార్పుడులు చేసే దేశ వ్యతిరేక శక్తులను తరిమి కొట్టడానికి హిందూ యువకులారా రండి, ధర్మ పోరాటం చేసేందుకు బజరంగ్ దళ్లో చేరండి. ఏప్రిల్ 7, 2024 భీమవరంలోని త్యాగరాజు భవనంలో సాయంత్రం 4 గంటలకు హిందూ వీరులంతా ఏకమవుదాం. జాయిన్ బజరంగ్ దళ్, బజరంగ్ దళ్, బజరంగ్ దళ్, బజరంగ్ దళ్, బజరంగ్ దళ్. బజరంగ్ దళ్ కార్యకర్తలు హిందూ యువకులకు ఏమని పిలుపునిచ్చారో ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూశారు. బలవంతపు మత మార్పిడి చేస్తున్న దేశ వ్యతిరేక శక్తులను దేశం నుంచి వెళ్ళగొట్టేందుకు ధర్మ పోరాటం చేయడానికి హిందూ యువకులందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పట్టణంలోని త్యాగరాజు భవనం దగ్గరికి ఏప్రిల్ నెల 7వ తారీఖు సాయంత్రం 4 గంటలకల్లా వచ్చేయండి అని పిలుపునిచ్చారు. అవును, బజరంగ్ దళ్ కార్యకర్తల్ని, బజరంగ్ దళ్ నాయకుల్ని నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటా ఉన్నా. మీటింగ్ పెట్టుకోండి, మీరు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే కార్యకర్తలు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే మీ కార్యకర్తలందరినీ పిలిచి మీ మతం గురించి చెప్పుకోండి, మీ మత గ్రంథాల గురించి మాట్లాడుకోండి. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. హనుమంతుని గొప్పతనం చెప్పండి, శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి గొప్పతనం చెప్పండి, శ్రీకృష్ణుడు గొప్పతనం చెప్పండి, విష్ణువు గొప్పతనం చెప్పండి, శివుని గొప్పతనం చెప్పండి, దేవీ దేవతల గొప్పతనం చెప్పండి. మీరు నమ్ముకున్న 33 కోట్ల మంది దేవతల గురించి మీరు ప్రకటించుకోండి. చాలా సంతోషం. కావాలంటే విరాళాలు కూడా పంపిస్తాం, మాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. కానీ మీరు వాడినటువంటి భాషలో 3 పదాలు ఉన్నాయే, అవి మాకు చాలా ఆటంకంగా ఉన్నాయి. దానికి మీరు సమాధానం చెప్పిన తర్వాతే ఆ రోజు మీటింగ్ జరుపుకోవాలి. లేకపోతే మాత్రం 4 గంటలకి త్యాగరాజు భవనం దగ్గరికి మీరు వచ్చేలోపే కొన్ని వేల మంది క్రైస్తవులు ఆ త్యాగరాజు భవనం దగ్గరికి రావాల్సి ఉంటుంది. కొన్ని వేల మంది ముస్లిం సహోదరులు, దళిత సహోదరులు, కమ్యూనిస్టులు ఆ త్యాగరాజు భవనం దగ్గరికి వస్తారు. ఏంటి హెచ్చరిస్తున్నావా, వార్నింగేరా అంటారా? ఖచ్చితంగా వార్నింగే. సిఎండిఎఫ్ తరపు నుంచి బజరంగ్ దళ్ నాయకులకు వార్నింగే ఇస్తూ ఉన్నాం. ఏమంటున్నారు మీరు? క్రైస్తవులు బలవంతపు మత మార్పిడి చేస్తున్నారా? మీరు చూపించగలరా? ఒక వ్యక్తిని బలవంతం చేసి క్రైస్తవులు ఎక్కడైనా మత మార్పిడి చేసినట్లుగా మీరు ఒక సందర్భాన్ని చూపించగలరా? పాలు తాగే చిన్న బిడ్డని కూడా బలవంతం చేసి పాలు తాగించలేం. స్కూలుకి వెళ్ళే చంటి బిడ్డను కూడా బలవంతం చేసి స్కూల్లో కొంతసేపు కూర్చోబెట్టలేం. భార్యాభర్తలను బలవంతం చేసి కాపురం చేయించలేం. అన్నాదమ్ముల్ని బలవంతం చేసి కలిసి ఉండేలాగా చేయలేం. అలాంటిది క్రైస్తవులు బలవంతం చేసి అమాయకులైన హిందువుల్ని క్రైస్తవ మతంలోనికి తీసుకొని వెళుతున్నారా? బలవంతపు మత మార్పిడినా? భారతదేశంలో ఎక్కడైనా అలాంటి ఒక సంఘటన జరిగినట్లుగా మీరు నిరూపించగలరా? కానీ మేము నిరూపిస్తాం. ఈ తెలంగాణలో అనేక జిల్లాల్లో యేసుక్రీస్తు ప్రభువు గురించినటువంటి సువార్తను ప్రకటించడానికి వెళ్ళిన దైవజనుల్ని బలవంతంగా పట్టుకొని, దైవజనరాలని బలవంతంగా పట్టుకొని హనుమంతుడి గుడిలోనికి తీసుకొని వెళ్ళి, రాముడి గుడిలోనికి తీసుకొని వెళ్ళి, కృష్ణుడి గుడిలోనికి తీసుకొని వెళ్ళి జై శ్రీరామ్ అనుకుంటూ, జై బోలో హనుమాన్కి అనుకుంటూ, జై హింద్ అనుకుంటూ, భారత్ మాతాకి జై అనుకుంటూ క్రైస్తవ సేవకుల నుదుటి మీద బొట్లు పెట్టి గర్వాపసి పేరుతో బలవంతం చేసింది మీరు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా తిరిగి హిందూ మతంలోనికి రావాలి. ఒకవేళ తిరిగి రాకపోతే మిమ్మల్ని కులంలో నుంచి వెలేస్తాం, ఊర్లో నుంచి వెలేస్తాం, మీతో మేము మాట్లాడాం, మీతో మేము వ్యాపారాలు చేయం, ఎలాంటి లావాదేవీలు నడపమని చెప్పి నడి రోడ్ల మీద ప్రతిజ్ఞలు చేసి యేసుక్రీస్తు ప్రభువుని మేము విడిచిపెట్టామని చెప్పినటువంటి వ్యక్తుల ఇళ్ళు తగలబెట్టి, వారి పంట పొలాల్లో నిప్పు పెట్టి, కాళ్ళు చేతులు వారివి ఎరగొట్టి, ఇనప రాడ్లు తీసుకొని, కర్రలు తీసుకొని, కత్తులు తీసుకొని ప్రార్థనా మందిరాల మీద పచ్చని పంట పొలాల్లో దున్నపోతులు పడ్డట్లు, ఓరపందులు పడ్డట్లు పడి వాళ్ళ తలలు పగలగొట్టి కరువాపసి పేరుతో వారిని బలవంతంగా హిందుత్వంలోనికి లాక్కొని వచ్చింది మీరు. మీరు బలవంతపు మత మార్పిడి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు అది జరిగే పనేనా? బలవంతపు మత మార్పిడి అనేది నిజమేనా? ఇది వాస్తవికమైనటువంటి పదమేనా?
ఈ పదాన్ని అడ్డు పెట్టుకొని ఇప్పటికే భారతదేశంలో 12 రాష్ట్రాల్లో మీరు నియంత రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నారు. బలవంతపు మత మార్పిడి అనడానికి ముందు మత స్వేచ్ఛ గురించినటువంటి కనీస అవగాహన మీకుందా అని నేను అడుగుతా ఉన్నా. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాసినటువంటి మహానుభావులు దానికి తుది మెరుగులు దిద్దే అవకాశం, దానిని ఫైనలైజ్ చేసే అవకాశం రాజ్యాంగ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇచ్చినప్పుడు, అంబేద్కర్ గారు భారతదేశంలో వర్ణ వ్యవస్థ ఉంది, భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది, భారతదేశంలో మత వ్యవస్థ ఉంది, వీళ్ళు మనుషుల్ని కులాల పేరుతో వేరు చేసి మాలలని, మాదిగలని, కోయలని, లంబాడీలని, బీసీలని, శూద్రులని, అతిశూద్రులని అంటరాని వారిగా చేసి వీళ్ళని చదువుకు దూరం చేశారు, వీళ్ళని దేవునికి దూరం చేశారు, వీళ్ళని గ్రామానికి దూరం చేశారు, వీళ్ళని అంటరాని వాళ్ళని చేశారు. ఇలాగే ఉంటే రాబోయే కాలంలో ఇక్కడ కేవలం బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులు, క్షత్రియులు తప్ప ఎవడు బ్రతికే అవకాశం ఉండదని కొన్ని హక్కులు ఇచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలా ఇవ్వబడినటువంటి హక్కుల్లో భావ ప్రకటన స్వతంత్రపు హక్కు, మత స్వేచ్ఛ హక్కు 2 ఉన్నాయి. ఈ దేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది లౌకిక దేశం. ఈ దేశ ప్రభుత్వం ఏ మతానికి కొమ్ము కాయకూడదు అని భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్తా ఉంది. ఏర్పడే ప్రభుత్వాలైనా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అయినా, ప్రభుత్వ వ్యవస్థలైనా, న్యాయ వ్యవస్థ అయినా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ పనిచేయాల్సి ఉంటుంది. అలాంటి రాజ్యాంగం ఈ దేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్పింది. ఈ దేశానికి అధికారికమైన మతం ఏది లేదు అని చెప్పింది. చెప్పినప్పుడు ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాడు స్వీకరిస్తాడు. ఈ దేశంలో హిందువులకు బ్రతికే హక్కు ఎంత ఉందో ముస్లింలకు బ్రతికే హక్కు అంతే ఉంది, క్రైస్తవులకు బ్రతికే హక్కు అంతే ఉంది. ఈ దేశంలో ఒక హిందువు రాముడు కొలిచే హక్కు, కృష్ణుడు కొలిచే హక్కు, విష్ణువుడు కొలిచే హక్కు ఎంత కలిగి ఉన్నారో, ఒక ముస్లిం సహోదరుడు అల్లాకి నమోదు చేసే హక్కు, ఒక క్రైస్తవ సహోదరుడు యేసుక్రీస్తు ప్రభువుకు ప్రార్థన చేసే హక్కు, ఒక బౌద్ధుడు బుద్ధునికి ప్రార్థన చేసే హక్కు అంతే కలిగి ఉన్నారు. ఇక్కడ బలవంత మత మార్పిడి అనేది లేదు. ఎవరికి నచ్చిన మతాన్ని వాడు స్వీకరిస్తాడు, నచ్చని మతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను ఒకప్పుడు హిందువును, నేను ఎక్స్ హిందువుని, నా తండ్రి ఎక్స్ హిందువు. మేము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని మా తల్లిదండ్రులు నమ్ముకున్నారో, మతంలో ఏమీ లేదు, యేసుక్రీస్తు నిజమైనటువంటి రక్షకుడు, ఆయన్ని నమ్ముకోవాలి అనుకున్నారు. వాళ్ళు నమ్ముకున్న తర్వాత మా తల్లిదండ్రుల్ని మీరు హిందుత్వాన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే మా కులంలో ఉండడానికి వీల్లేదు అని చెప్పి మా కులంలో నుంచి వెలేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కోసం కులాన్ని కూడా వదిలిపెట్టుకొని సరోజనపురం అనే గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు నా తల్లిదండ్రులు. వారికి నచ్చినటువంటి మతాన్ని వారు స్వీకరించారు. అయినా యేసుక్రీస్తు ప్రభు ఒక మతాన్ని స్థాపించడానికి భూమి మీదకి రాలేదు. ఆయన మనుషుల్ని భూలోకం నుంచి పరలోకానికి నడిపించే మార్గాన్ని వేయడానికి వచ్చారు. నరకం నుంచి, అగ్నిగుండం నుంచి, పాపాల నుండి, శాపాల నుండి మనుషుల్ని విడిపించడానికి, బలిగా తనను తాను అర్పించుకోవడానికి భూమి మీదకి వచ్చారు. ఆ పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు మా సొంత రక్షకుడని, యేసుక్రీస్తు మా సృష్టికర్తని, యేసుక్రీస్తే రేపు సమాధిలో నుంచి మమ్మల్ని లేపుతాడని, యేసుక్రీస్తే మరణాన్ని జయించిన నిజమైనటువంటి దేవుని కుమారుడు అని, యేసుక్రీస్తే రేపు తీర్పు తీర్చువాడని, యేసే మా ప్రాణాత్మ దేహాలకు యజమానని మేము నమ్మి యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. ఈ సువార్తను ప్రకటిస్తున్నాం. నచ్చినవాడు యేసుని నమ్ముకుంటాడు, నచ్చనివాడు తన మతంలో కొనసాగుతాడు. ఈరోజు నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను. రేపు ఒకవేళ క్రీస్తు మీద నాకు విశ్వాసం పోతే, నేను విశ్వాస భ్రష్టున్నైతే నేను తిరిగి హిందుత్వంలోనికి వెళతాను. అది నా ఇష్టం. నిన్న మొన్నటి దాకా మీరు ఒక హిందువుగా ఉన్నారు, ఈరోజు యేసుక్రీస్తు నమ్ముకున్నారు. అది మీ ఇష్టం. లేదు, హిందుత్వం నచ్చలేదు, క్రైస్తవ్యం నచ్చలేదు, అల్లాహు అక్బర్ అని మసీదుకి వెళ్ళి నమాజ్ చేసుకుంటాం. అది మా ఇష్టం. వ్యక్తిగతమైనటువంటి విషయం మతం అనేది. రాజకీయానికి మతానికి సంబంధమే లేదు. అలాంటిది మతానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును చంపేసేలాగా మత స్వేచ్ఛ అనేది ఉంటే, మన మతాన్ని వదిలిపెట్టి అందరూ ఇన్ని రోజులు చీకట్లో ఉంచాం, మూఢనమ్మకాల్లో ఉంచాం, ఇన్ని రోజులు భయంకరమైనటువంటి అణిచివేతలో ఉంచాం. వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటున్నారు. వీళ్ళందరూ కూడా అల్లా వైపు వెళ్ళిపోతున్నారు. వీళ్ళ విశ్వాసం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. మనం బలహీనపడుతూ ఉన్నాం. ఏదో ఒకటి చేసి వీళ్ళని ఆపాలని ఇవాళ మత మార్పిడి అనే పదాన్ని, ఓ దొంగ పదాన్ని, లేని పదాన్ని క్రియేట్ చేసి తీసుకొని వచ్చి బలవంత మత మార్పిడి పేరుతో భారతదేశంలో 12 రాష్ట్రాల్లో బిల్లులను తీసుకొని వచ్చి క్రైస్తవుల్ని, ముస్లింల్ని ఓచకోత కోస్తోంది. వాళ్ళ మీ బజరంగ్ దళ్ నాయకత్వంలో ఉన్నవాళ్ళు, మీ ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో ఉన్నవాళ్ళు, మీ విశ్వ హిందూ పరిషత్ నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ మీరు మాట్లాడుతున్నారు బలవంత మత మార్పిడి గురించి.
ఏ హక్కు ఉంది మీకు మాట్లాడడానికి? ఎవడిచ్చాడు మీకు అధికారం మాట్లాడడానికి? ఏ రైట్తో మాట్లాడుతున్నారు మీరు మాట్లాడడానికి? భారతదేశంలో ఉండే ప్రజల జీవితాలన్నింటినీ మీరు ఏమైనా తాకట్టు పెట్టుకున్నారా? భారతదేశంలో ఉండే ప్రజలందరినీ కూడా మీరు ఏమైనా కొన్నారా? భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా మీ సొంత బంధువులు అనుకుంటున్నారా? లేకపోతే మీ దగ్గర పనిచేసే కూలీలు, మీ బానిసలు, మీ కాళ్ళ కింద చెప్పాలనుకుంటున్నారా మీరు చెప్పినట్లుగా వినడానికి? ఎవరిష్టం వాడిది, ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరిస్తారు. బలవంత మత మార్పిడి చేస్తున్నారు. దేశద్రోహులు ఒళ్ళు దగ్గర పట్టుకొని మాట్లాడకపోతే కాళ్ళు చేతులు విరగొడతాం నా కొడకల్లారా ఎవడనుకుంటున్నారు? ఎవరు దేశద్రోహులు? అవును, ఎవరు దేశద్రోహులు? బలవంత మత మార్పిడి పేరుతో ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన మీరు దేశద్రోహులు. నేను వాళ్ళ బలవంత మత మార్పిడి గురించి నేను మరికొన్ని విషయాలు చెప్పాలి. ఓకే. ఆ తర్వాత మనం దేశద్రోహులు అంటే ఎవరు, దేశద్రోహం అంటే ఏంటో మాట్లాడదాం. ఆ తర్వాత ధర్మ పోరాటం అంటే ఏంటో కూడా మాట్లాడదాం. ఆ తర్వాత ఈ భీమవరంలో వీళ్ళు కార్యక్రమాన్ని ఎలా జరుపుతారో మాట్లాడదాం. నువ్వు జరుపుకోవాలనుకుంటే జరుపుకో కార్యక్రమాన్ని. నువ్వు క్రైస్తవులు బాప్తిస్మం ఇస్తున్నటువంటి ఫోటోలను చూపించుకుంటా, నువ్వు సేవకులు నీళ్లలో బాప్టిజం ఇస్తున్నటువంటి ఫోటోలను చూపించుకుంటా. మీరు గంగలో మునిగే ఫోటోలను ఏ పాస్టర్ అయినా చూపించాడా? అవును. మీరు కాశీకి వెళ్ళి కాశీలో ఆ నదిలో మునిగొచ్చే ఫోటోలను ఎవడైనా చూపించాడా? మీరు గోదావరిలో తీర్థాలు తీసుకునే ఫోటోలను ఎవడైనా చూపించొచ్చాడా? మీరు క్రైస్తవులు అత్యంత పవిత్రమైనటువంటి వారి ధర్మం బాప్టిజం అనేది, దాన్ని చూపించుకుంటూ మీరు ఎవరిని కించపరుస్తున్నారు? మీరు ఎవరిని అవమానపరుస్తూ ఉన్నారు? సరే, వీళ్ళు ఆ రోజు సాయంత్రం పూట వచ్చే నెల 7వ తారీఖు సాయంత్రం 4 గంటలకి త్యాగరాజ భవనం దగ్గరికి రమ్మన్నారు. ఇలాంటి వీడియోలు సర్క్యులేట్ చేసుకుంటా వెళితే క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు కొట్టుకొని చావరా? క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు పొడుచుకొని చావరా? ఈ విషయం భీమవరంలో ఉండే పోలీసులకు తెలియదా? ఈ విషయం ఆ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి తెలియదా? ఒకవేళ ఇదే జరిగితే, మతం పేరుతో మనుషులు పొడుచుకొని చేస్తే, రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలా వద్దా? లేకపోతే చేతులకైనా గాజులు దొరుకుకొని కూర్చున్నాడా జగన్మోహన్ రెడ్డి? అవును. బలవంత మత మార్పిడా? బలవంత మత మార్పిడా? ఏది బలవంత మత మార్పిడి? పక్కనే ఉండే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఆ ధర్మం ప్రకారంగా బ్రతుకుతున్న వారి మీద మీరు తిరిగి హిందుత్వంలోనికి రాకపోతే మా ఊర్లో ఉండొద్దు అని గ్రామాల్లోంచి వెలేశారు. దాన్ని బలవంత మత మార్పిడి అంటారు. మీరు తిరిగి మా హిందువుల గుడుల్లోనికి రాకపోతే మీకు కొట్లలో ఏ సామాను అమ్మము అని బెదిరించారు. అది బలవంత మత మార్పిడి అంటారు. యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన మందిరాలన్నీ మూసేస్తే కొన్ని కిలోమీటర్ల దూరం బస్సులో వెళుతున్నటువంటి క్రైస్తవుల్ని బస్సుల్లోంచి దింపి ఒక గ్రౌండ్లోనికి తీసుకుని వెళ్ళి కాళ్ళు చేతులు ఇరిగేలాగా కొట్టి హిందువుల గుడుల దగ్గర పడేశారు. దాన్ని బలవంత మత మార్పిడి అని అంటారు. అవును. ఇవాళ తిండి ఆశ చూపించి, కులం ఆశ చూపించి, మతం ఆశ చూపించి, అధికారపు ఆశ చూపించి ఒక మనిషిని తన ధర్మంలో నుంచి మతంలోనికి లాక్కొని రావడాన్ని బలవంత మత మార్పిడి అంటారు. అది చేసేది హిందువులు. అవును. అది చేస్తున్నది మీ బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, RSS కార్యకర్తలు. మీది బలవంత మత మార్పిడి. బలవంత మత మార్పిడి అనే మాట మాట్లాడే హక్కు కూడా మీకు లేదు క్రైస్తవుల గురించి. వాళ్ళ క్రైస్తవులు ఇప్పుడు బలవంత మత మార్పిడి చేయాల. క్రైస్తవులు ఏం చేశారు అంటే, మీరు అతిశూద్రులు, అంటరాని వారు, మీరు నడిస్తే నేల మైల పడిద్ది, మీరు పీలిస్తే గాలి మైల పడిద్ది, మీరు తాగితే నీళ్లు మైల పడతాయి, మీరు గుడిలోనికి వస్తే ఆలయం మైల పడిద్ది, మీరు చదివితే సరస్వతీదేవి మైల పడిద్ది, మీరు ముట్టుకుంటే డబ్బుని లక్ష్మీదేవి మైల పడిద్దని ఊరవతలకి గెంటేస్తే వాళ్ళని గుండెలకు అద్దుకున్నారు క్రైస్తవులు. మత మార్పిడి చేయాల. వాస్తవం అది. శ్రీరామచంద్రుడు తపస్సు చేసే శంభూకుని తల ఎందుకు నరికాడో బజరంగ్ దళ కార్యకర్తలు చెప్పాలి. వాళ్ళ నేను అడుగుతా ఉన్నా సూటిగా. ఇన్ని రోజులు ఏ రోజు కూడా నేను దేవుళ్ళని, మీ దేవుళ్ళని సూటిగా ప్రశ్నించలా. మీరు బలవంత మత మార్పిడి అంటున్నారు కాబట్టి నేను అడుగుతా ఉన్నా, మీ దృష్టిలో హిందువులందరూ బంధువులే అయితే మాలమాదిగలను ఎందుకని ఊరవతలకి మీరు గెంటేశారో సమాధానం చెప్పండి. హిందువులందరూ బంధువులే అయితే కోయలంబడిల్ని గోడాల పేరుతో ఊరవతలకి ఎందుకు గెంటారో చెప్పండి. హిందువులందరూ మీ బంధువులు అయితే శూద్రులుగా మీరు ఎందుకు మనుషుల్ని విడదీశారో మీరు సమాధానం చెప్పండి. హిందువులందరూ మీ బంధువులే అయితే దేవదాసి వ్యవస్థలో, జోగిని వ్యవస్థలో కేవలం మాలమాదిగలు, కోయలంబాడీలే ఉంటారు కానీ మీ బ్రాహ్మణ ఆడబిడ్డలు ఉండరు. ఎందుకో మీరు సమాధానం చెప్పండి. హిందువులందరూ మీకు బంధువులు అయితే గుడుల్లో కేవలం బ్రాహ్మణులు మాత్రమే పూజారులుగా ఉంటున్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా భక్తులుగానే మిగిలిపోయారు. దేనికో సమాధానం చెప్పండి. హిందువులందరూ మీ బంధువులే అయితే మాలమాదిగల ఆడబిడ్డల్ని మీ బ్రాహ్మణులు పెళ్లి చేసుకుంటారా? మీ బ్రాహ్మణుల ఆడబిడ్డల్ని మాలమాదిగల అబ్బాయిలకి ఇచ్చి పెళ్లి చేస్తారా? సమాధానం చెప్పండి. హిందువులు బంధువులు అని చెప్పి కులాలుగా వారిని విడదీసి ఊరవతలకు గెంటింది మీరు. అవును. మీకు మతం గురించి మాట్లాడే అర్హతే లేదు. అవును. ఇవాళ మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే,
దేన్ని మీరు మతం అని అంటున్నారో ఆ క్రైస్తవమే మీ చేత చేదరించబడినటువంటి మనుషులను గుండెలకు అద్దుకుంది. వాస్తవం. ఈరోజు భారతదేశంలో మాల మాదిగలు, కోయ, లంబాడీలు, బీసీలు, వెనకబడిన కులాలకి చదువునిచ్చింది క్రైస్తవ్యం, ఇస్లాం. అవును. ఇవాళ భారతదేశంలో మీరు వైద్యానికి కూడా మనుషులను దూరం చేస్తే మనుషులందరినీ దగ్గరగా తీసుకుని హాస్పిటల్ కట్టి మిషనరీ హాస్పిటల్ పేరుతో వాళ్ళకి వైద్యాన్ని దగ్గర చేసింది. కనీసం వైద్యం చేయించుకోవడానికి కూడా అర్హత లేదని మీరు గెంటి వేసిన వాళ్ళని ఇవాళ డాక్టర్లుగా మార్చింది క్రైస్తవ్యం. ఇవాళ మీరు చదువుకు దూరం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి వ్యక్తిని బడి బయట కూర్చోమని చెబితే ఆ మహానుభావుడికి అనేక డిగ్రీలను ఇప్పించింది క్రైస్తవ్యం. ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తికి ఆ జ్ఞానాన్ని ఇచ్చింది క్రైస్తవ్యం. మీరు కాదని మీరు ఎలా చెప్పగలరు? ఇవాళ బాల్య వివాహాల పేరుతో చంటి బిడ్డల్ని వృద్ధులకిచ్చి పెళ్లిళ్ళు చేసి పెళ్లి చేసుకున్నటువంటి వృద్ధులు చనిపోయిన తర్వాత అదే బాల్య వివాహాల్లో పెళ్లి చేయబడిన ఆడబిడ్డల్ని తీసుకొని వెళ్ళి చితిమంటల్లో భర్తతో పాటు తగలబెట్టే దరిద్రపు పద్ధతికి నాంది పలికింది మీ హిందుత్వం, మీ బ్రాహ్మణిజం. దాన్ని రూపుమాపేందుకు కొట్లాడిన విలియం కేరీ క్రైస్తవుడు. సతీ సహగమనాన్ని ఈ దేశంలోంచి తరిమి కొట్టిన వ్యక్తి మీ బ్రాహ్మణులు కాదు, పూజారులు కాదు, క్రైస్తవ మిషనరీ. బాల్య వివాహాలను ఆపింది క్రైస్తవ మిషనరీలు. జోగిని వ్యవస్థ మీద, దేవదాసి వ్యవస్థ మీద కొట్లాడింది క్రైస్తవ మిషనరీలు. పండంటి బిడ్డలు తీసుకొని వెళ్ళి నదులకు బలిచ్చే మీ సంస్కృతిని ఆపింది క్రైస్తవ మిషనరీలు. ఇవాళ గుడుల్లోనికి పిలిచింది, బడుల్లోనికి పిలిచింది, బంగారం లాంటి భవిష్యత్తులు ఇచ్చింది, నాగరికత నేర్పింది క్రైస్తవ మిషనరీలు. కుష్టు రోగుల్ని, కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, అనాథల్ని గుండెలకు అద్దుకుంది క్రైస్తవ మిషనరీలు. ఈ దేశాన్ని బాగు చేసింది క్రైస్తవ మిషనరీలు. ముస్లిం సహోదరులు అలాంటి వాళ్ళను పట్టుకొని ఇవాళ బలవంత మత మార్పులని మాట్లాడుతున్నారు. ఏం చేశారు మీరు? అతి సూదులు కానీ పెళ్లిళ్ళు చేసుకుంటే మీరు పెళ్లి చేసుకున్నటువంటి మీ భార్యలను 3 రోజులు మా దగ్గర ముందు పండబెట్టిన తర్వాతే మీరు కాపురం చేయాలి అని చెప్పింది మీరు. అవును. అదేనా ఈ దేశానికి మీరు చేసిన సేవ? అదే కదా విద్య నేర్చుకుందామని వేదాలు చదివినటువంటి వ్యక్తుల నాలుకలు కోసింది మీరు. ఇదేనా మీరు నేర్పింది? దొంగచాటుగా ఉండి కనీసం వేదాల్లో ఏముందో వినటానికి ప్రయత్నించిన వారి చెవుల్లో శేషాలు పోసింది మీరు. అదేనా మీరు నేర్పింది? దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలని తపస్సు చేసినటువంటి శంభూకుడి తల నరికింది శ్రీరాముడు. ఇదేనా మీరు చేసింది? ఇలాంటి పరిస్థితుల్లో ఒంటి మీద బట్ట కట్టుకోవాలని, తినడానికి తిండి ఉండాలి, మనిషికి వికాసం ఉండాలని విద్య, రోగం వస్తే వైద్యం, నడవడానికి రోడ్లు, ఇవాళ అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఎన్జిఓలు పెట్టి దేశాన్ని బాగు చేసింది క్రైస్తవులు. అలాంటి క్రైస్తవుల్ని దేశద్రోహులు అంటున్న బజరంగ్ దళ్ కార్యకర్తల ఖబర్దార్ చెప్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో మీ మీటింగ్ని అడ్డుకుంటాం అనుకుంటున్నారా మీరు? రెండో విషయం చెప్పాలి బ్రదర్. ధర్మ పోరాటం. ఏం పోరాటం అంట? ధర్మ పోరాటం. ప్రపంచ చరిత్రలో ఒక్క భారతదేశంలో మాత్రమే స్త్రీని భరతమాత అని పిలుస్తారు. ఎక్కడ స్త్రీలు తిరుగుతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని చెబుతుంది వేదం. అలాంటి స్త్రీలని నడి రోడ్ల మీద నగ్నంగా నడిపించిన ధర్మ పోరాటం చేసిన వీరులు వీళ్ళు. మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవుల ఆడబిడ్డల్ని, గిరిజన ఆడబిడ్డల్ని, ముస్లింల ఆడబిడ్డల్ని నడి రోడ్ల మీద వేల మంది నగ్నంగా నడిపించుకుంటూ జై శ్రీరామ్ అని కేకలు పెట్టుకుంటూ స్త్రీల ఒంటి మీద, వారి ప్రైవేట్ పార్ట్స్ మీద చేతులు వేసుకుంటూ వాళ్ళని అసభ్యంగా తాకుకుంటూ తండ్రి ముందు, తమ్ముళ్ళ ముందు రేప్ చేసి రోడ్ల అవతల విసిరేసింది మీ ధర్మ పోరాట నాయకులే. మీరా ధర్మ పోరాటం గురించి మాట్లాడుతుంది? వాస్తవం. అదే కడుపులను చీల్చి కడుపులో ఉండే పసిబిడ్డలను బయటికి ఇచ్చారు. గర్భవతులను చంపారు, ప్రార్థనా మందిరాలను తగలబెట్టారు, మసీదులను తగలబెట్టారు. నిన్నగాక మొన్న కొడంగల్లో ఒక మసీదు మీద మినార్ని కూలగొట్టారు. ఇదేనా ధర్మ పోరాటం అంటే? ప్రార్థనా మందిరాల మీదకి ఎక్కడం, హనుమంతుని జెండా కట్టడం, జై శ్రీరామ్ అని కేకలు పెట్టడం, ఇదేనా ధర్మ పోరాటం అంటే? ఆస్ట్రేలియా నుంచి భారతదేశానికి మిషనరీ సేవ చేయడానికి వచ్చిన గ్రహన్స్టైన్ గారిని, ఆయన భార్యని, ఆయన పిల్లల్ని చూసి ఓర్చుకోలేక
రాత్రికి రాత్రి కారులో ఉన్న ఆ మిషనరీ సేవకుడిని 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు వయసున్న ఆయన 2 కొడుకుల్ని కారు లోపలే ఉంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా డోర్లు పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టి లోపల వాళ్ళు ఒళ్ళు తగలబడి కేకలు పెడుతుంటే జై శ్రీరామ్ అనుకుంటూ ఆ కారు చుట్టూ తిరిగారు. ఇదేనా ధర్మ పోరాటం అంటే? చనిపోయినటువంటి క్రైస్తవుల శవాలను మా ఊర్లో పాతిపడ్డానికి వీలు లేదని శవాలను ఊరవతలకి తీసుకుపోయేదాకా సమాధులను పగలగొట్టారు. ఇదేనా ధర్మ పోరాటం అంటే? ప్రార్థనా మందిరం లోపల కూర్చొని దేశం బాగుండాలి, దేశంలో ఉండే ప్రజలు బాగుండాలి, దేశ పెద్దలు బాగుండాలని ప్రార్థన చేసే క్రైస్తవ సేవకుల తలలను పగలగొట్టారు. ఇదేనా ధర్మ పోరాటం అంటే? అవును. ఏది ధర్మ పోరాటం అంటే? యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించడం రాజ్యాంగం మాకిచ్చిన హక్కు. ఆ హక్కు గురించి రోడ్ల మీదకి వెళ్ళి మేము సువార్త ప్రకటిస్తూ ఉంటే మీ ఇంట్లోనికి రాలా, మీ తలుపులు బద్దలు కొట్ల, మీ గుడులు బద్దలు కొట్ల, మీ గోపురాలను బద్దలు కొట్ల, మీ యజ్ఞాల లోపల, మీ యాగాల లోపల బైబిల్ పట్టుకొని రోడ్డు మీద తిరుగుతున్న ఆడబిడ్డలను కొంగులు పట్టుకొని లాగి డబ్బు సంపాదించుకోవడం చేత కాకపోతే వచ్చి మా పక్కన పడండి అని మాట్లాడారే. ఇదేనా ధర్మ పోరాటం అంటే? ఈ ధర్మ పోరాటం గురించేనా మీరు మాట్లాడేది? సుమతి ప్రకాష్ అనే పాస్టర్ని రాజస్థాన్లో కాళ్ళు చేతులు ఎరగొట్టారు 7 రాడ్లు తీసుకొని యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడని. ఇదేనా ధర్మ పోరాటం? అవును. నరేంద్ర బిశ్రా అనే పాస్టర్ని మెడ మీద నరికితే చెయ్యడ్డు పెట్టినప్పుడు వేళ్ళు తెగి కింద పడ్డాయే. ఇదేనా ధర్మ పోరాటం? అవును. తమిళనాడులో ఒక పాస్టర్ను చంపి అదే ప్రార్థనా మందిరంలో ఫ్యాన్కి వేలాడి తీసి ఆత్మహత్య కింద కేసు నమోదు చేశారే. ఇదేనా ధర్మ పోరాటం? అవును. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారు ఎవరు స్వస్థత ప్రార్థనలు చేయకూడదు అని చెప్పి మంత్రివర్గం తీర్మానం చేసి క్రైస్తవులను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు అస్సాంలో. అదేనా ధర్మ పోరాటం అంటే? లెక్కలేనన్ని ప్రార్థనా మందిరాలు తగలబెట్టి అనాథాశ్రమాల్లో బ్రతుకుతున్న చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేసి ఊరవతల పడేశారు మణిపూర్లో. అదేనా ధర్మ పోరాటం అంటే? అవును. చనిపోయినటువంటి శవాలను కూడా తగలబెట్టకుండా రోడ్ల మీద అడ్డు తిరిగారే. అదేనా ధర్మ పోరాటం అంటే? బాబ్రీ మసీదును కూల్చి అక్కడ అయోధ్య రామాలయాన్ని కట్టారే. అదేనా ధర్మ పోరాటం అంటే? దానికి తీర్పిచ్చిన జడ్జిలకి రాజ్యసభ ఎంపీ సీట్లు ఇచ్చారే. అదేనా ధర్మ పోరాటం అంటే? ఇవాళ ఒక దళితుడు తెల్లని బట్టలు వేసుకుంటే వాడిని కొట్టి వాడి నోట్లో మూత్రం పోస్తున్నారే. ఇదేనా ధర్మ పోరాటం అంటే? పెళ్లి జరుగుతుందని ఒక మాల ఒక మాదిగా గుర్రం మీద వస్తుంటే వాడిని కిందకి దించి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి వాడిని చంపారే. ఇదేనా ధర్మ పోరాటం అంటే? అవును. దళిత భార్యాభర్తలు ఇద్దరిని కులం పేరుతో వెలివేసి వాళ్ళ ఒంటి మీద ఉండే బట్టల్ని ఓడదీసి భర్త భుజం మీద భార్య నగ్నంగా, భార్య భుజం మీద భర్త నగ్నంగా కూర్చోబెట్టి ఊరేగించారే. ఇదేనా ధర్మ పోరాటం అంటే? అవును. ఏది ధర్మ పోరాటం? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? ధర్మ పోరాటం అంటే ధర్మం అంటే మనిషిని మనిషిలాగా ప్రేమించమని చెబుతుంది. ధర్మం అంటే మనిషి జీవితాన్ని బాగు చేస్తుంది. ధర్మం అంటే దేశాన్ని బాగు చేస్తుంది. మీరు చేసిన భాగ్యం ఉంది. ఎన్ని వందల చర్చలు తగలబెట్టారు, ఎంతమంది పాస్టర్లను చంపారు, ఎంతమంది ఇమాములను చంపారు, ఎంతమంది ముస్లిం ఆడబిడ్డల మీద గ్యాంగ్ రేపులు చేశారు. హోలీ పండుగ పేరుతో రోడ్ల మీద నడుస్తున్నటువంటి ముస్లిం ఆడబిడ్డల్ని చేతుల్లో ఉండే కోడిగుడ్లు తీసుకొని రంగు పొట్లాలు తీసుకొని ఎంతమంది మీద కొట్టారు. మీరే ధర్మ పోరాటం గురించి మాట్లాడేది? వాళ్ళ దేశ రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ఓపెన్గా మాట్లాడుతున్నారు. వాడు యోగి ఆదిత్యనాథ్, వాడు మనిషి కోతో అర్థం కాదు, మనకి దగ్గర నుంచి చూడాలి. ఒకవేళ మళ్ళీ కానీ మేము గెలిస్తే భారతదేశ వ్యాప్తంగా ఉండే అంబేద్కర్ ఆలయాలన్నీ కూల్చి అంబేద్కర్ విగ్రహాలన్నింటినీ పడగొట్టి అక్కడ టెంట్ సామాన్లు టెంట్కి సంబంధించిన ఆ సామాన్ల కొట్లు ఏర్పాటు చేస్తామని రోడ్డు మీద నిలబడి చెప్తున్నాడు. గుండు పాలగొడతాం నాకు కొడక్క ఎవడనుకుంటున్నావా? ఇదే ధర్మ పోరాటం అంటే? ఇదేనా ధర్మ పోరాటం? దేశం కోసం చేసింది లేదు, దేశ స్వతంత్రం కోసం చేసింది లేదు. స్వతంత్రం వచ్చిన ఆనాటి నుంచి ఈనాటి వరకు దేశాన్ని జలగలాగా పీడించుకుందండి తప్ప వీళ్ళు చేసింది ఏమి లేదు. వీళ్ళు మాట్లాడుతున్నారు ధర్మ పోరాటం గురించి, దేశ ద్రోహాల గురించి మాట్లాడతారు వీళ్ళు. అండమాన్ నికోబార్ దీవుల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాడు అని చెప్పి సావర్కర్ని తీసుకుని వెళ్ళి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తను తీసుకుని వెళ్ళి జైల్లో పెడితే 4 రోజులు ఉండేసరికి నడువు వంగిపోయి వెన్నుపోసు వంగిపోయి బ్రిటిష్ వాళ్ళకి నన్ను క్షమించండి నాయనా అని చెప్పి క్షమాపణ పత్రాలు రాసుకొని మీకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తులందరినీ నేను పట్టిస్తానని చెప్పినటువంటి సావర్కర్ మీకు సిద్ధాంతకర్త. వాడు రాసినటువంటి ఆ సిద్ధాంతం ఒక ధర్మ పోరాటం. ఇవాళ మనుధర్మశాస్త్రాన్ని తీసుకొని వస్తారా? మీ స్వామీజీలు దేశవ్యాప్తంగా ఉండే క్రైస్తవుల్ని ముస్లింలను చంపమని పిలుపునిస్తారా? మహామండలేశ్వర్ లాంటి వాళ్ళు, మీ ఎమ్మెల్యేలు రాజాసింగ్ లాంటి వాళ్ళు క్రైస్తవుల్ని ముస్లింలను పొడవడానికి సిద్ధంగా ఉంటారా? మీ పార్టీ మహిళా విభాగాలకు సంబంధించిన అధ్యక్షురాళ్ళు ముస్లిం క్రిస్టియన్ల ఆడబిడ్డల్ని గ్యాంగ్ రేపులు చేయమని చెప్తారా? త్రిశూలాలు పంచుతానంటారా? 3 రంగులున్న జాతీయ జెండాను రద్దు చేసి కాషాయపు జెండాని కడతానంటారా? 400 ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తానంటారా? ఈ దేశంలో ఉండే ఆడవాళ్ళు చేతులకు గాజులు తొడుక్కున్నారేమో కానీ వెన్నుపూసలు ఎరిగిన వాళ్ళు కాదు. ఈ దేశంలో ఉండే మగవాళ్ళు మంచితనానికి ప్రాణం ఇస్తారేమో కానీ చేతగాని వాళ్ళు కాదు.
ఇంకా అర్థం కావట్లే వీళ్ళకి మీరు ఏం చేస్తున్నారు. దేశ ద్రోహం అంట. మరి వీళ్ళు దేశానికి వీళ్ళు చేసింది ఏంటి? ఎన్ని పెట్రోల్ బంకులు అమ్మారో తెలియదు, అదే దేశం కోసం వీళ్ళు చేస్తుంది. అవును. ఎన్ని విమానాశ్రయాలు అమ్మేశారో తెలియదు, అదే దేశం కోసం వీళ్ళు చేస్తుంది. ఎన్ని పరిశ్రమలు అమ్మేశారో తెలియదు, అదే దేశం కోసం వీళ్ళు చేస్తుంది. అవును. ఎన్ని బ్యాంకులు ప్రైవేట్ పరం చేశారో తెలియదు, అదే దేశం కోసం వీళ్ళు చేస్తుంది. అవును. ఇదివరకు వినేవాళ్ళం, ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. అవును. ఆ పాట మీకు గుర్తుందో లేదో, ఉప్పు కొనే పని లేదు, పప్పు కొనే పని లేదు, కారం కొనే పని లేదు, పంచదార కొనే పని లేదు, నూనె కొనే పని లేదు, ఏమి కొనే పని లేదు. మనిషి చచ్చిపోతే సమాధి పెట్టని తీసుకుందామంటే జిఎస్టీ, ఏదైనా హోటల్లో కూర్చొని తిండి తిందామంటే ఇడ్లీ మీద జిఎస్టీ, పానీపూరి మీద జిఎస్టీ, బ్యాంకులో వేసే డబ్బులు తీసుకుందామని వెళ్తే చెక్కు మీద జిఎస్టీ, ఏటీఎంలోంచి డబ్బులు డ్రా చేసుకుందామని వెళ్తే తీసే డబ్బు మీద జిఎస్టీ. వీళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ దేశం గురించి, ధర్మం గురించి. దేని గురించి మాట్లాడాలి? నిరుద్యోగం గురించి మాట్లాడదామా? పేదరికం గురించి మాట్లాడదామా? ఆత్మహత్యల గురించి మాట్లాడదామా? దరిద్రం గురించి మాట్లాడదామా? అప్పుల గురించి మాట్లాడదామా? దేని గురించి మాట్లాడదామా? అనిల్ అంబానీ గురించి మాట్లాడమంటే మాట్లాడతారు, ముఖేష్ అంబానీ గురించి మాట్లాడమంటే మాట్లాడతారు. గుజరాత్కి సంబంధించి 10 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు అప్పులు చేస్తే ఒక్క సంతకంతో రద్దు చేసిన ఆ గనుడు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడమంటే మాట్లాడతారు. ఆయనేమో దేశ ప్రపంచ గురువు. ఈ ఇతనెవరో ఉన్నారు, యోగి ఆదిత్యనాథ్, వీడేమో దేశ గురువు. మన దరిద్రం అట్లా ఇచ్చింది వాళ్ళ. అవును. దేశంలో ఉండే 2 సభల్ని రాజ్యాంగబద్ధంగా వచ్చే ఎంపీ సీట్లు లోక్సభకు వెళితే, కొంతమంది రాజ్యసభకు వెళితే, ఇప్పుడు సన్యాసులందరితో గురుసభ ఏర్పాటు చేస్తారట. మన దరిద్రం చూడండి. దేశంలో ఉండే రాష్ట్రాలన్నింటినీ మణిపూర్ లాగా సర్వనాశనం చేసి పక్కన పడేసి ఇంతవరకు నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో కాలు పెట్టిన పాపాన బోల. మీకు తెలుసా, భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయమంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి, మతం పేరుతో ఓట్లు అడగలేను, అంత డబ్బు ఖర్చు పెట్టలేను, నేను బీజేపీ నుంచి పోటీ చేయనని చెప్తా ఉందా తల్లి. మేఘాలయ, మిజోరాం, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థుల పోటీయే పెట్టుకుంటూ తప్పుకుంది. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు, అధపాతాళానికి కాదు అంత కిందకు తొక్కుతాం బీజేపీని. గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కళ్ళు అనుకుంటున్నారేమో ఇవాళ క్రైస్తవులు, ముస్లిమ్స్ అమాయకులు అనుకుంటున్నారా? కొత్త నిబంధన గ్రంథం మాకు ప్రేమించడం నేర్పింది. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమంది. శత్రువులు కూడా బాగుండాలని ప్రార్థించమంది. అదే మా పాత నిబంధన పంటికి పన్ను, కంటికి కన్ను, కాలికి కాలు, చేతికి చేయి చెప్పింది. 2 నిబంధనలు బైబిల్లోనే ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. కొంచెం సేపు బైబిల్లో కొత్త నిబంధన పక్కన పెట్టి పాత నిబంధన వైపుకు వెళితే కొడకల్లారా ఎన్ను పూసలు ఎరగదీస్తాం ఎవడనుకుంటున్నారా? మందిరాల మీదకి ఎక్కి, ప్రార్థనా మందిరాల మీదకి ఎక్కి జెండాలు కడతారు. మీరు జై హనుమాన్ అని కేకలు పెడతారు. ప్రార్థనా మందిరాలను తగలబెట్టి లోపలికి వచ్చి జై శ్రీరామ్ అని రాతలు రాస్తారు. మీ ఇష్టం. బైబిల్ గ్రంథాల్లో కుప్పగా పుస్తకాలు పెడతారు. మీ రామాయణాన్ని, భగవద్గీతను ఎవడైనా తగలబెట్టాడా? మా వాళ్ళు అన్నం తింటారు, పెండ తింటారు కదా. మా వాళ్ళు మంచినీళ్ళు తాగుతారు, మూత్రం తాగరు కదా. అందుకే అలాంటి పనులు చేయరు. ప్రపంచ దేశాల్లో, క్రైస్తవ దేశాలకి, ముస్లిం దేశాలకు వెళ్ళి బిచ్చం అడుక్కున్నట్లు మళ్ళీ అక్కడ వ్యాపారాలు చేసుకుంటా, ఉద్యోగాలు చేసుకుంటా, గుళ్ళు కట్టుకొని, గోపురాలు కట్టుకొని, భగవద్గీతలు పంచుకుంటా అక్కడ తిరుగుతారు జై శ్రీరామ్ అనుకుంటా. సిగ్గనిపించట్లా? క్రైస్తవ దేశాల్లో, ముస్లిం దేశాల్లో అడుక్కొని ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ మా మందిరాల మీద దాడి చేయడానికి. అది పక్తు మతపరమైన దేశాలు. అక్కడ మీరు బంగారంలా బతుకుతున్నారు, మీ పిల్లలు బతుకుతున్నారు. ఇక్కడ జై శ్రీరామ్ అనే వాళ్ళ పిల్లలు అక్కడ కోట్లు సంపాదిస్తున్నారు. ఇక్కడ హిందువుల పిల్లలకి కర్రలు ఇచ్చి కత్తులు తిప్పుతూ ఉన్నారు. ఇందాక మనం వీడియో చూసాం. అందులో కర్రలు పట్టుకొని, కత్తలు పట్టుకొని, అందులో తుపాకీలు పట్టుకొని తిరుగుతున్నారు. ఎవరిచ్చాడ్రా మీకు హక్కు? ఎవరిచ్చాడు మీకు హక్కు? ఆయుధాలు పట్టుకొని రోడ్డు మీద తిరగడానికి మీకు హక్కు ఎవరిచ్చారు? అంతమంది చేతుల్లో కత్తులేంటి, అంతమంది చేతుల్లో కర్రలేంటి, అంతమంది చేతుల్లో తుపాకీలేంటి? ఎవరిచ్చాడు మీ ఆర్ఎస్ఎస్కి హక్కు? అవును. వాళ్ళ అధికారాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటాం. ముస్లింలకి, క్రైస్తవులకు ఓటు హక్కు రద్దు చేస్తాం. మేము చెప్పినట్లేనా? మేము చెప్పినట్టు లేకపోతే మాత్రం వేసేస్తాం, పొడిసేస్తాం, నరికేస్తాం. రండి నాకు కొడకల్లారా తేల్చుకుందాం. ఇవాళ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడుతుంది. అవును. చావుకు తెగించే మాట్లాడుతున్నా. ఏదో ఒక రోజు మీరు నన్ను చంపుతారని నాకు తెలుసు. ఏదో ఒక రోజు నన్ను లేపేస్తారని నాకు తెలుసు. మీరు చంపినా చంపకపోయినా ఏదో ఒక రోజు నేను చచ్చిపోతానన్న విషయం కూడా నాకు తెలుసు. చావుకు నేను భయపడను. మీరు పోలీసులతో నన్ను బెదిరించవచ్చు, లేకపోతే మీ రౌడీ మోకలు నన్ను బెదిరించవచ్చు, నా మీద బురద ప్రచారాలు చేయించవచ్చు, తుమ్ము పోయొచ్చు, కానీ నేను భయపడను మీకు. ఇవాళ పాస్టర్లకు కూడా చెప్తా ఉన్నా, సంఘానికి కాపరులుగా ఉన్నటువంటి సేవకులే సంఘాన్ని కాపాడుకోవాలా. గొర్రెల మందకి కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని దాటి తోడేళ్లు గొర్రెల మందలోనికి రాకూడదు. అలా వస్తే గొర్రెల మంద కాపరి చావనైనా చావాలి కానీ ఒట్టి బతకనివ్వకూడదు. ఇవాళ సంఘానికి కాపరులుగా సేవకులు ఉన్నాం.
ఇవాళ మనం తింటున్నటువంటి తిండి, కట్టుకున్నటువంటి బట్ట, ఉంటున్నటువంటి అన్నీ కూడా క్రైస్తవ సంఘం క్రీస్తు మీద ప్రేమతో మనకిచ్చినవి. ఇవాళ వాళ్ళ కష్టం వస్తే అండగా ముందు మనమే నిలబడాలి. మేము కంఫర్టబుల్ జోన్లో ఉన్నాం, ఇప్పటికే కోట్లు సంపాదించాం, దశంభాగాలు, ప్రత్యేక కానుకలు, లెక్కలేనంత డబ్బు మా దగ్గర ఉంది. మేము బయటికి వెళ్తే బౌన్సర్లు వస్తారు, మేము మీటింగ్కి వెళ్తే మేము సినిమా హీరోల కంటే ఎక్కువ మాకు అభిమానులు ఉన్నారు, మన లెక్క వేరు, మన స్థాయి వేరు అని చాలామంది పెద్ద పాస్టర్లు అనుకుంటున్నారు. వాళ్ళదే నిజమైన సేవ అని చాలామంది క్రైస్తవ గొర్రెలు అనుకుంటున్నారు. గాంధీజీ చెప్పాడు, 3 కోతులు, అవి చూడలేవు, వినలేవు, మాట్లాడలేవు. అలాగే క్రైస్తవంలో కూడా మూడు గొర్రెలు ఉన్నాయి. ఇవి కూడా చూడలేవు, వినలేవు, మాట్లాడలేవు. ఏదో ఒక రోజు దేవుడు ముందు నిలబెట్టిన రోజు జాగ్రత్త అనుకుంటున్నారేమో క్రైస్తవులు కూడా. ఇవాళ పక్కనుండే వాళ్ళు చచ్చిపోతుంటే మాట్లాడడం చేత కాదు. ఆకలితో ఉన్నవాడికి ఒక ముద్ద అన్నం పెట్టలేరు, అవసరంలో ఉన్నవాడికి ఇంత సాయం చేయలేరు, విలవెల్లాడిపోతున్నటువంటి వాడికి చెయ్యి అందించడం చేత కాదు. ఇవాళ ప్రతి ఒక్కడు క్రైస్తవుడే. యేసుక్రీస్తు ప్రభు దేవుడని దెయ్యాలు కూడా నమ్ముతాయి. అవును, దెయ్యాలు కూడా గడగడలాడుతున్నాయి నమ్మి అని పౌలు అంటాడు. కానీ వాటికి మనకి తేడా ఏంటంటే క్రీస్తు వాక్యానుసారంగా బ్రతకాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈరోజు దేవుని వాక్యం ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టమంటుంది, వస్త్రాలు లేని వాడికి వస్త్రం ఇవ్వమంటుంది, గాయపడుతున్నటువంటి వాడికి వైద్యం చేయించమంటుంది, అవసరమైతే వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వమంటుంది. అవును. కానీ ఇవన్నీ వదిలేసి కంఫర్టబుల్ జోన్, చాలా జాగ్రత్తగా మాకే ఇబ్బంది లేదు అనే జోన్లో వాళ్ళు చాలా మంది క్రైస్తవులు, చాలా మంది దళితులు కూడా అంబేద్కర్ గారి దయ వల్ల ఉద్యోగాలు పొందారు. అంబేద్కర్ అనే వ్యక్తి లేకపోతే ఇవాళ మా మానవాధికార బతుకు, కోయలంబేడుల బతుకు, బీసీల బతుకు, కుక్క బతికే భూమి మీద భారతదేశంలో. అంబేద్కర్ యేసుక్రీస్తు ప్రభు తర్వాత అంతగా గౌరవించబడదగిన వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అంబేద్కరే. ఇవాళ ఆయన పెట్టిన తిండి, ఆయన పెట్టిన భిక్ష, ఆయన పడేసిన ఉద్యోగాలు చేసుకుంటూ ఇవాళ రాజ్యాంగాన్ని మారుస్తారంటే దళితులకు కోపం రాట్లా, సిగ్గనిపిస్తా ఉంది నాకు. ఆయన రాజ్యాంగం మీద చేయాలి అని చూస్తే చేతులు అడ్డంగా నరుగుతాం కొడకల్లారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇవాళ యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని కాపాడుకోవాలి, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, మనుషులందరూ కూడా అన్నదమ్ముల్లాగా బతకాలి. అంతేగాని మత మార్పిడి చేస్తున్నారు, దేశద్రోహం చేస్తున్నారు. రాజ్యాంగం చదువుకోండి అయ్యా, రాజ్యాంగం చదవండి. 24 గంటలు ఆ ఆవు వెనక తిరిగి ఏ పెండ తిందాం, ఏ మూత్రం తాగుదాం అంటే ఏం తెలిసిద్దిరా? కొంచెం దేశానికి రాసిన రాజ్యాంగాన్ని చదవండి, చట్టాలను చదవండి. ఎదుటి వ్యక్తుల మీద పడి చంపేది మీరు, అవును, మమ్మల్ని మేము కాపాడుకునేది మేము. క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ ఈరోజు పబ్లిక్గా చెప్తా ఉన్నాం. మర్యాదగా ఏప్రిల్ 7వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరగబోతున్న బజరంగ్ దళకి ఇచ్చిన మీటింగ్ అనుమతిని రద్దు చేయండి. అవును, వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఇబ్బంది లేదు, కానీ మమ్మల్ని అవమానిస్తూ, కించపరుస్తూ మమ్మల్ని వెళ్ళగొడతా ఉంటున్నారు. ఈ దేశం మాది, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఈ దేశం కోసం బతుకుతున్నాం, ఇక్కడ ఇచ్చేస్తాం, వద్దనడానికి మీరెవరు? కాదు కూడదు అని అంటారా? అదే రోజు అదే త్యాగరాజ్ భవన్ దగ్గరికి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉండే చీము నెత్తురు కలిగిన క్రైస్తవులందరూ కూడా వస్తారు. ముఖాముఖిగా నిలబడి తేల్చుకుంటాం, సంగతి ఏంటో తేల్చుకుంటాం. క్రైస్తవ్యంలో చాలా మందికి ఎన్ని పోస్టులు ఇరిగిపోయాయి. బ్యాంకులో వేసుకోమంటే లక్షల కోట్లు వస్తాయి, ఎవరికైనా సాయం చేద్దామంటే 10 రూపాయలు రావు. చెయ్యి జాపివ్వడానికి కూడా ఏడుస్తారు. పోనీ నువ్వు రారా అండగా నిలబడరా అని అంటే రావడానికి ఏడిపే. పోనీ నోరు తెరిచి మాట మాట్లాడు అంటే మాట్లాడడానికి ఏడిపే. ఎవరికి కనపడకుండా 4 గదుల మధ్యన కూర్చొని, 4 గోళ్ల మధ్యన కూర్చొని కామెంట్ రాయమంటే అది రాయడానికి కూడా ఏడిపే. ఇలాంటి వ్యక్తుల మధ్య బతుకుతా ఉన్నాం. అరే బాబు, రోజుకోసారి చచ్చే మీరు ఎలాగైనా చావండి, కానీ జీవితంలో ఒక్కసారే చేస్తాం మేము. ఆ చావు కూడా దేవుని కోసం చేస్తాం, వెనకబడిన వర్గాల కోసం చేస్తాం, నశించిపోతున్న ఆత్మల కోసం చేస్తాం. ఇవాళ మతోన్మాదులకు లొంగి బ్రతికే ప్రసక్తే లేదు. సవాల్ చేసి చెప్తా ఉన్నాం. బీజేపీని కాదు, దాని అమ్మ మొగుడు వచ్చినా ఓడిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో బజరంగ్ దళే కాదు, మరి ఏదైనా సరే మీరు మమ్మల్ని గౌరవించిన మిమ్మల్ని గౌరవిస్తాం, మీరు మమ్మల్ని ప్రేమించినంత వరకు మేము మిమ్మల్ని ప్రేమిస్తాం. కానీ క్రైస్తవులు దేశద్రోహులు, క్రైస్తవులు దొంగలు, మత మార్పిడి చేస్తున్నారు, వెళ్ళగొడతాం, పొడి చేస్తాం, నరికేస్తామంటే బాంచత్ తేల్చుకుందాం. ఏదైతే అదైంది. ఏప్రిల్ 7వ తారీఖున భీమవరం వస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని రద్దు చేయకపోతే ఆ రోజు జరిగే గొడవలకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.